సామెతలు 3వ అధ్యాయంలో చూస్తాం 5-6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అంటాడు. డోంట్ ట్రస్ట్ ఆర్ డోంట్ కీప్ యువర్ ఓన్ మైండ్. దాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మరి అలాగా మీరు అనుకోవచ్చు, మరి మనకు వచ్చే ఆలోచనలు కదా మనం ఇంప్లిమెంట్ చేస్తాము. సహజంగా అదేనా జరుగుతుంది మన జీవితంలో. మనకి ఏ ఆలోచనలు వస్తాయో అవే వి పుట్ ఇట్ ఇన్ టు ప్లాన్. అంటే ఆ ఆలోచన సరైందా కాదా? అట్లీస్ట్ యూ పుట్ టు గాడ్. దేవా, నాకు ఈ ఆలోచన వచ్చింది, మరి ఈ ఆలోచన ప్రకారంగా మరి నీ చిత్తం ఏమై ఉన్నది? అండ్ గాడ్స్ థాట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆలోచనలు ఎప్పుడు కూడా సరిగ్గా ఉంటాయి. సో ఇఫ్ యూ లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్స్ హ్యాండ్, నేనైతే అదే చేస్తాను. నథింగ్ ఆఫ్ మై ఓన్. సో ఏంటి, ప్రతిదీ కూడా వై డోంట్ యూ పుట్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్? నీ జీవితమే కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఎవ్రీథింగ్ మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక, కంప్లీట్ ట్రస్ట్, నాట్ హాఫ్. ఎందుకంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయన నమ్ము వారికి సమస్తము సమకూర్చి మేలుకే చేస్తాడు. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి, నిబ్రమైన బుద్ధి కలిగి. బైబిల్లో రేపటి దినం గురించి నువ్వు ఏది ఆలోచన చేయొద్దు అని చెప్పే బైబిలే గత కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అని కూడా చెప్తావు. చూసారు, రేపటి గురించి నువ్వు ఆలోచన చెయ్యొద్దు. డోంట్ థింక్ అబౌట్ టుమారో, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వెదర్ యు ఈట్ ఆర్ నాట్. ఏం తింటామా, ఏం తాగుతామా, ఏమి ధరిస్తామా, ఆలోచన చెయ్యొద్దు. టుమారో వాట్ ఈజ్ యువర్ లైఫ్, ఆలోచన చేయొద్దు అంటాడు దేవుడు. అట్ ద సేమ్ టైం గతం అంటే ద ఓల్డ్, గత కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఒకవేళ గతంలో మీరు శ్రమల గుండా వెళ్ళి ఉన్నట్లయితే, డోంట్ కీప్ దెమ్ యాజ్ మెమరీస్. డోంట్ కీప్ ఎనీ పాస్ట్ విచ్ బ్రాట్ హర్ట్ టు యువర్ లైఫ్. నీ జీవితాన్ని నిన్ను గాయపరిచినటువంటి గత కాలపు యొక్క ఏ జ్ఞాపకాలు కూడా మదిలో ఉంచుకోవద్దు. బైబిల్ వాక్యం చెప్తుంది, గత కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు, అసలు వాటి గురించి పట్టించుకోవద్దు. ఎన్నదగినవి కావు అంటే యు నీడ్ నాట్ క్యాలిక్యులేట్ దోస్ అని అర్థం. ఎంత ఆదరణ మనకు వాక్యం నుంచి లభిస్తుందో చూడండి. ఎంత దేవుడు మనల్ని బలపరుస్తున్నాడో చూడండి. ఈ మాటల చేత దేవుడు ఎంత బాగా ఎత్తి పడుతున్నాడో చూడండి. హెబ్రీ 13:6 పౌలు గారు రాస్తా అంటాడు, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. ఎవరు సహాయుడు అంట? నీకెవరు సహాయం చేసేవాళ్ళు? నాకు నా ఫ్రెండ్స్. ఇవాళ ఈ ఫ్రెండ్స్ గోల ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఫ్రెండ్స్. ఎవరు సహాయం చేస్తారు? ఫ్రెండ్స్ ఉండటం తప్పని నేను అన్నను, బట్ ఫ్రెండ్స్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్. గాడ్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్. దట్ ఈస్ వాట్. నా మాటలు మీకు యవనస్తులైన బిడ్డలకి ఎంతగా ఆశ్చర్యంగా, అబ్బో మేము 40 ఏళ్ళు వచ్చినప్పుడు 60 ఏళ్ళు వచ్చినప్పుడు మేము మాట్లాడతాంలే ఇట్లాంటివి అంటారేమో అనుకోవచ్చు, చాలా మంది అనుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఏంటి తెలుసా, దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్రెండ్స్. నీకు గట్టిగా ఒక కష్టం వస్తే ఏ ఫ్రెండ్ వచ్చి నీకు హెల్ప్ చేస్తారో చెప్పు. మరి ఆఖరికి నీ దీనస్థితి, హీనస్థితి విని 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 అమ్మ ఇంకా చాలే తల్లి చెప్పమాకు. అవును, నిజం చెప్తున్నా దేవుని బిడ్డలారా. మీరు అనుకోవచ్చు, నా ఫ్రెండ్ ఉంది, నాకున్న కష్టం బాధ చెప్పుకుంటా వెంటది. కొన్ని రోజుల తర్వాత నీ ఫోన్ కూడా సరిగ్గా ఎత్తదు. ప్రభు నాకు సహాయుడు. పౌలు అంటున్నాడు, ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రం నాకేమి చేయగలడు అనే మంచి ధైర్యం పౌలుకుంది. సో మై డియర్ యంగ్ చిల్డ్రన్, పుట్ యువర్ హోల్ ట్రస్ట్ ఆన్ గాడ్ అండ్ హీ ఈస్ ద వన్ హూ లీడ్స్ యూ.